హాయ్ వెల్కమ్ టు తెలుగు బిట్ ఛానల్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా 1,00,000 నుంచి 2,00,000 దాకా పెట్టి బైక్ కొంటున్నారు, కానీ హెల్మెట్ కొనట్లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో దీని సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ ఎవరైతే బైక్ కొంటున్నారో వాళ్ళకి 2 హెల్మెట్లు వేయాలని కూడా ప్రభుత్వం అయితే ట్రై చేస్తుంది. ప్రభుత్వం ఎంత ట్రై చేసినా మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి. హెల్మెట్ అంటే అది ఒక బరువు అనుకుంటున్నారు, కాదు, ఒక బాధ్యత. హెల్మెట్ లేకుండా చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ దాదాపు 2022 గణాంకాల ప్రకారం అసలు హెల్మెట్ లేకుండా ఎంతమంది చనిపోయారు, హెల్మెట్ ఉంటే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఏ విధంగా నష్టపడుతుందో కూడా నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్మెట్ మన ప్రాణాలకు రక్షణ ఇస్తుంది. అదేవిధంగా ప్రమాద మృతుల్లో 44% మంది ద్విచక్ర వాహనదారులేనట. ట్రాఫిక్ ఉల్లంఘనలో హెల్మెట్ లేని వారికి అధికమంట. అదేవిధంగా చిన్న తప్పిదంతో తెచ్చుకున్న పెద్ద ముప్పు. చూస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళొద్దండి. మీరు కిలోమీటర్ అయినా సరే, 2 కిలోమీటర్లు అయినా సరే, 100 మీటర్లైనా సరే హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళొద్దండి. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఈ గణాంకాలు కూడా ఏం చెప్తున్నావో నేను ఒకసారి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, మన దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు ఉండే మొబైల్ కింద పడితే పలు జాగ్రత్తలు తీసుకుంటాం. పడకుండా, పగిలిపోకుండా ఖరీదైన స్క్రీన్ గార్డ్ వేయిస్తాం. అదేవిధంగా మరి ఎంతో విలువైన జీవితం మాట ఏమిటి? చాలామంది జుట్టు ఊడిపోతుందనో, తలపై బరువు అనో, లేకపోతే వెళ్ళేది తక్కువ దూరమే అనో ఆ కారణంతో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమే కాదు, విలువైన ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టడమే. కొందరు చలాన్ల భయంతో హెల్మెట్ కొంటున్న నాణ్యత ఉండదు. ఫోన్ పగిలితే మరొకటి కొనొచ్చు, కానీ తల పగిలితే జీవితాన్ని కోల్పోతాం. మనపై ఆధారపడిన వాళ్ళు రోడ్డున పడే అవకాశం ఉంది. అందుకే హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రాణాంతకం. ఈ గణాంకాలు కూడా ఏం చెప్తున్నావో ఒకసారి చూద్దాం. 73% మంది ద్విచక్ర వాహనదారులేనంట. మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి 31 నాటికి కార్లు, బైకులు, బస్సులు మొత్తం రాష్ట్రంలో 13 రకాలు కలిపి 1,73,00,000 ఉన్నాయి. ఇందులో 1,27,00,000 అంటే దాదాపు 73% మంది మోటార్ సైకిళ్ళే ఉన్నాయన్నమాట. కేంద్ర రవాణా శాఖ 2022లో విడుదల చేసిన గణాంకాలు ఏం చెప్తున్నామంటే, రోడ్డు ప్రమాదాల్లో మృతుల్లో ఏకంగా 44% మంది ద్విచక్ర వాహనదారులే. ఇందులో ఎక్కువ మంది హెల్మెట్ వాడకపోవడంతోనే మృత్యువాత పడుతున్నారని కూడా గణాంకాలు చెప్తున్నాయి. చూశారు కదా, ఎంత చిన్న విషయం. చూశారు కదా గణాంకాలు ఏం చెప్తున్నవి. హెల్మెట్ అంటే ఇది ఒక బరువు కాదు, ఒక బాధ్యత. మనకే కాదు, మన కుటుంబానికి కూడా బాధ్యత ఉందంటున్నారు. ఈ గణాంకాలు కూడా పూర్తిగా మనం ఎన్నెన్నో సినిమాలు, రీల్స్ ఎన్నెన్నో చూస్తుంటాం. ఇటువంటి వార్తలు కూడా చూడండి. మనకి తెలిసిన వాళ్ళకు కనీసం చెప్పిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనము ఈ వీడియో ద్వారా కనీసం ఎవరికైతే నిర్లక్ష్యంగా ఇంత దూరమే కదా, దగ్గర కదా అని చెప్పి నిర్లక్ష్యంగా వివరిస్తుంటారో వాళ్ళకన్నా కనీసం మనం 100 కాదు, మనం పెట్టే 100లో ఒక్కరు మారినా ఒకరి ప్రాణం కాపాడినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళొద్దండి. అదేవిధంగా ISI మార్క్ చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఏదో డమ్మీ హెల్మెట్లు వాడి మనం కింద పడినప్పుడు ఆ హెల్మెట్ ఊరిపోవడం కానీ, అదేవిధంగా పక్క క్లిప్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుండా చాలామంది క్లిప్ పెట్టుకోవట్లేదు, ఓకే, తలగా తగిలించుకుంటున్నారు, పోతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ISI మార్క్ ఉండేది తీసుకోండి. అదేవిధంగా కింద క్లిప్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 100 మీటర్లైనా, 200 మీటర్లైనా, 500 మీటర్లైనా, కిలోమీటర్ అయినా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళడం చాలా చట్ట విరుద్ధం. అదేవిధంగా మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గణాంకాలు కూడా అదే చెప్తున్నాయన్నమాట. మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు బిట్ ఛానల్.